ఓ ప్రేమ కథ దేశ సరిహద్దుల్ని చెరిపేసింది. హిందూ సాంప్రదాయానికి ముగ్ధురాలైన ఓ చైనా అమ్మాయి తెలుగింటి ఆడపడుచుగా మారింది. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపం ఈ వివాహానికి వేదికైంది. ఒక్కగానొక్క కుమార్తె పెళ్లికి హాజరు కావాలనుకున్న యువతి తల్లిదండ్రులు వీసా సమస్యతో హాజరు కాలేకపోయినా అత్తామామలే అన్నీ తామై అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. కరీంనగర్కు చెందిన బడుకాపురం రాము 2006లో వైద్య విద్య కోసం చైనాకు వెళ్లి అక్కడి యువతి ప్రేమలో పడిపోయాడు. అమ్మాయి యాహోయ్ హోయ్ బీడీఎస్ చేస్తుండగా రాము ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అదే క్రమంలో స్నేహితులుగా ఉన్న వారు ప్రేమికులుగా మారారు. జింజౌ సిటీలోని లియోనింగ్ వర్సిటీలో చదువుకుంటున్న క్రమంలో భారతీయ సంప్రదాయానికి ముగ్ధురాలైన యువతి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఏకైక కుమార్తెగా తల్లిదండ్రుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ వీసా నిబంధనలు కాస్త ప్రతిబంధకంగా మారాయి. ముహూర్తం ప్రకారం ఈ నెల 27న పెళ్లి జరగాల్సి ఉండడంతో తల్లిదండ్రులు రాలేకపోయినా అదే ముహూర్తానికి వేద మంత్రాల మధ్య అత్తమామలే అన్నీ తామై పెళ్లి జరిపించారు. పెళ్లి కోసం యాహోయ్ హోయ్ తన పేరును నిఖితగా మార్చుకుంది. మంత్రాలు ఉచ్చరించడంలో కొంత ఇబ్బంది పడిన ఆమెకు ప్రతిక్షణం అండగా ఉంటానని రాము పెళ్లి మంత్రాల సాక్షిగా భరోసా ఇచ్చాడు. దేశ సరిహద్దులు దాటిన ప్రేమ పెళ్లిని చూసేందుకు బంధుమిత్రులు సహా ఇతరులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.